పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసి అమ్మే వ్యాపార లింకులను ఛేదించారు నిర్మల్ జిల్లా పోలీసులు. ఏకంగా 362 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బైంసాలోని నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద కారు మలుపు తిరుగుతూ ఉండగా మహారాష్ట్ర వైపు నుంచి నిర్మల్ వైపుకు వస్తున్నటువంటి 12 టైర్ల పెద్ద లారీ దాని లోపల ఎక్కువ మొత్తంలో ఉన్న సరుకుతో దానిని ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. ఆ కారు యజమాని బైంసాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడం వల్ల జిల్లా ఎస్పీకి సమాచారం అందించిన బైంసా పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల హుటాహుటిన ఒక ప్రత్యేక టీంని బైంసాకి పంపడం జరిగింది. ప్రత్యేక టీం ఎస్పీ సూచనల మేరకు దానిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసినవిగా గుర్తించారు. ఎస్పీ సూచనలతో మొత్తం 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో గ్రామాల నుండి పీడీఎస్ రైస్ని తక్కువ రేటుకి కొని జిల్లాలో వీరి ఆటలు సాగడం లేదు అని మహారాష్ట్రలో అజ్ఞాత ప్రాంతంలో కొన్ని మిల్లుల్లో ఆ రైస్ని సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో అమ్మటానికి జిల్లాకి తీసుకొస్తున్నారు. ఇటు వారిపైన చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ కోసం బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ని నియమించి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన ప్రత్యేక టీంలో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మన భైంసా టౌన్లో ఒక లారీ సీజర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రైమా ఫేసి పీడీఎస్ రైస్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 30 టన్స్ ఉంది. ఇది ఇప్పుడు డిసిఎస్ఓ గారు ఇక్కడ వచ్చారు. అది పంచనామా చేసి మేము ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది క్లియర్గా మీకు చెప్పచ్చు ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడ పోతుంది, ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్దాం.